గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి అండ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈరోజు మనం ఈ వీడియోలో మా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 5000 సబ్స్క్రైబర్స్ అనే సందర్భంగా స్పెషల్ వీడియో చేస్తున్నాం. సో ఈ మా లాంగ్ జర్నీలో దాదాపు 1 ఇయర్ దాటిపోయింది. ఈ 1 ఇయర్లో చాలా మెంబర్స్ సపోర్ట్ చేశారు మా 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి. సో ఈ వీడియోలో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడానికి స్పెషల్ వీడియో చేస్తున్నాం. తర్వాత మేము ప్రతి ఒక మైల్ రాయి రీచ్ అయిన తర్వాత ఒక సంథింగ్ స్పెషల్ చేస్తున్నాం. ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మేము ఒక వీడియో చేసాం. ఏంటంటే ఒక ప్లేస్మెంట్స్ ఎలా ప్రిపేర్ కావాలో టిప్స్ ఫర్ ప్లేస్మెంట్స్ అని చెప్పి. తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అసలు ఎలా కెరీర్ గైడెన్స్ అని చెప్పి చేసినాం. 2000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత యాప్టిట్యూడ్ పజిల్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే గత 6 to 7 ఇయర్స్ నుంచి ఏదైనా ప్లేస్మెంట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, దాని యాప్టిట్యూడ్ వర్బల్ ఉంటుంది, తర్వాత కోడింగ్ టెస్ట్ ఉంటుంది, అది క్వాలిఫై అయితే టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, అది క్వాలిఫై హెచ్ఆర్ ఉంటుంది. గత 6-7 ఇయర్స్ నుంచి హెచ్ఆర్ ఇంటర్వ్యూలో కూడా యాప్టిట్యూడ్ పజిల్స్ అడుగుతున్నారు. ఎందుకంటే టు టెస్ట్ యువర్ లాజికల్ థింకింగ్. ఎందుకంటే రీసెంట్గా ఆంథ్రోపిక్ సిఓ చెప్పారు, ఎవరికి ఫ్యూచర్లో జాబ్స్ ఉంటాయంటే ఎవరికైతే లాజికల్ థింకింగ్ బాగుంటుందో వాళ్ళకి. అందుకనే సో వాళ్ళు ఈ మధ్య హెచ్ఆర్లు ఏం చేస్తారంటే ఈ వ్యక్తి యొక్క ఎనలిటికల్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ ఎలా ఉందో అని చెప్పి యాప్టిట్యూడ్ పజిల్స్ అడుగుతుండ్రు. అందుకనే మేము ఒక సపరేట్ ప్లేలిస్టే క్రియేట్ చేసి 2000 సబ్స్క్రైబర్స్ సందర్భంగా ఆ ప్లేలిస్ట్ ట్రై చేసినాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 జీరోస్తో 120 చేయాలి. ఎలా లాజిక్ 0 ఫ్యాక్టరల్ ప్లస్ 0 ఫ్యాక్టరల్ ప్లస్ 0 ఫ్యాక్టరల్ ప్లస్ 0 హోల్ ఫ్యాక్టరల్. అలానే x మైనస్ ఏ ఇంటూ x మైనస్ బి ఇంటూ సో ఆన్ అప్ టు x మైనస్ జెడ్. సో x మైనస్ జెడ్కి ముందు x మైనస్ వై ఉంటుంది, x మైనస్ వైకి ముందు x మైనస్ ఎక్స్ ఉంటుంది, x మైనస్ ఎక్స్ ఈక్వల్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఇలాంటి యాప్టిట్యూడ్ పజిల్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో కొన్నిసార్లు మేము చెప్పిన పజిల్స్ అడుగుతారు. అందుకనే కొన్ని పజిల్స్ చేసినాం. ఇలా సో ప్రతి మైల్ స్టోన్ రీచ్ అయిన తర్వాత ఒక స్పెషల్ వీడియో చేస్తాం. ఇప్పుడు 5000 సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మా 1 ఇయర్ జర్నీలో దాదాపు మేము 107 వీడియోస్ అప్లోడ్ చేసినాం డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద. సో మా యూట్యూబ్ ఛానల్ మీరు ఒక ఐడియా ఉంటుంది, APTA ఫర్ ప్లేస్మెంట్, యాప్టీ ఫర్ ప్లేస్మెంట్. అంటే సో ఒక వ్యక్తికి యాప్టిట్యూడ్లో షార్ట్ కట్స్ చెప్దామని చెప్పి స్టార్ట్ చేసినాం. కానీ డే బై డే అయ్యే కొద్దీ మా వీడియోస్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ప్లేలిస్టులు ఒక బీటెక్ ఎంటర్ అయిన తర్వాత ఓరియంటేషన్ నుంచి తన బీటెక్ పాస్ అయ్యేంత వరకు ఏమేమి స్కిల్స్ కావాలో అన్ని దాంట్లో అప్లోడ్ చేసినాం. ఒక స్పెషల్ వీడియో ఉంటుంది 41 మినిట్స్ వీడియో. అందులో ఒక వ్యక్తి బీటెక్ జాయిన్ అయిన తర్వాత తన 4 ఇయర్స్ బీటెక్ లైఫ్ని ఆ 41 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. దానివల్ల ఏమైందంటే అడ్వాంటేజ్, మీకు చాలా మంది సీనియర్స్ యొక్క చెప్పకపోవటం వల్ల లేకపోతే గైడెన్స్ లేకపోవటం వల్ల కొన్ని మంచి ఆపర్చునిటీ మిస్ అవుతారు. అందుకని మేమేం చేసినామంటే మీరు బీటెక్ ఎంటర్ అయిన నుంచి అంటే ఓరియంటేషన్ డే నుంచి మీరు బీటెక్ లాస్ట్ డే వరకు ఏమేమి స్కిల్స్ ఉండాలి, ఏ సెమిస్టర్లో ఏ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఫైనల్ ఇయర్లో 2-3 జాబులతో బయటకు వెళ్తారు అనేది ఆ 41 మినిట్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో. తర్వాత వర్బల్ కూడా 2-3 వీడియోస్ అప్లోడ్ చేసినాం. ఎందుకంటే ఎక్కువ మంది TCSలో, ఇన్ఫోసిస్లో, కాగ్నిజెంట్లో, యాక్సెంచర్లో, క్యాప్జెమినీలో డిస్క్వాలిఫై అయ్యేది వర్బల్ సెక్షన్లో. సో ఇన్ఫోసిస్ ఒకసారి ఒక కాలేజ్కి విజిట్ చేసినప్పుడు వాళ్ళు హెచ్ఆర్ చెప్పిండ్రు, ఎక్కువ మంది రిటన్ టెస్ట్ క్వాలిఫై అయినారంటే మేము ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుంటామని చెప్పి. అయితే అక్కడ ఏంటంటే ఎక్కువ మంది రిటన్ టెస్ట్లో డిస్క్వాలిఫై అయింది ఎక్కడంటే వర్బల్ సెక్షన్లో, అంటే ఇన్ఫోసిస్లో. ఈవెన్ TCSలో కూడా వర్బల్ టఫ్ ఉంటుంది. ఆ వర్బల్లో కూడా ఎక్కువ మంది డిస్క్వాలిఫై రీడింగ్ కాంపిటెన్షన్లో. అందుకని వర్బల్ మీద 2-3 వీడియోస్ అప్లోడ్ చేసినాం. సరే యాప్టిట్యూడ్ వర్బల్ ఉంటే ఒక ప్యాకేజ్ వస్తుంది, అంటే 3 to 4 lakhs ప్యాకేజీ. కానీ మీకు పూణేకి, బెంగళూరుకి, చెన్నైకి, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ 3 lakhs ప్యాకేజీని మీకు లైవ్లీహుడ్కి సరిపోదు. అందుకనే ఎక్కువ ప్యాకేజ్ రావాలి 6 to 10 lakhs అంటే కోడింగ్ బాగా ఉండాలి. సో కోడింగ్ కూడా మీద మేము వీడియోస్ చేస్తాం ఫ్యూచర్లో. ఇది మేము అంటే ఒక ఫస్ట్ ఇయర్లో ఎలా ఉండాలి, సెకండ్ సెమిస్టర్లో ఏమేమి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, థర్డ్ ఇయర్లో ఏమి ఉండాలి, ఫోర్త్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇంకా ఈ 3 years చేసిన రివిజన్ చేయాలి. ఓకేనా? సో ఇయర్ టు ఇయర్ ప్రిపరేషన్ మారుతుంటుంది. మేము ఈ 5000 సబ్స్క్రైబర్స్ సందర్భంగా ఇంకోటి ఏంటంటే ఈ మధ్య గవర్నమెంట్ జాబ్స్ ఒక 2-3 days బ్యాక్ తెలంగాణలో SI నోటిఫికేషన్ వచ్చింది. SI ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి యాప్టిట్యూడ్. సో ఎస్ఏ ఎగ్జామ్లో కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2లో కానీ యాప్టిట్యూడ్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అందరు ఉంటారు దాంట్లో, నాట్ ఓన్లీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళు పేపర్ సెట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే అందరినీ మైండ్లో పెట్టుకుని పేపర్ సెట్ చేస్తారు. మరి ఎందుకు మీరు డౌట్ రావచ్చు, మరి ఎందుకు అందరు డిస్క్వాలిఫై అవుతారు? సరే కొంతమందికి జాబులు వస్తున్నాయంటే ఒకటి కాంపిటీషన్, ఇంకోటి వేరే సెక్షన్స్ పోతుంటే, ఇంకోటి ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో చేయలేకపోతారు. మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన పర్పస్ ఎందుకంటే మీరు ఒక ఎగ్జామ్ రాస్తే TCS అనే కంపెనీ
30 క్వశ్చన్స్ 30 మినిట్స్ టైం ఉంటే ఇండియాలో ఎవ్రీ ఇయర్ 15 lakhs మెంబర్స్ బీటెక్ అయిపోతే ఆ 15 lakhs మెంబర్స్ ఆ 30 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. అసలు మా యూట్యూబ్ ఛానల్ చూడకపోయినా, అసలు ప్రాక్టీస్ చేయకపోయినా తనకున్న నాలెడ్జ్తో 30 క్వశ్చన్స్ సాల్వ్ చేయగలరు. కానీ బయటకు వచ్చిన తర్వాత చెప్పే డైలాగ్ ఏంటంటే ఎగ్జామ్ ఈజీగా ఉంది కానీ టైం జరిపలేదంటారు. అందుకనే మీరు క్వశ్చన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ కావాలంటే లాజికల్గా ఆలోచించాలి. అది మీరు ఒక రోజులో వచ్చేది కాదు. మీకు ఎప్పుడైనా డౌట్ రావచ్చు కదా, ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఉంటే యాప్టిట్యూడ్ అనేది JN2 వాళ్ళు సెమ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు అంటే, అది సబ్జెక్ట్ అయ్యింటే కండక్ట్ చేసేవాళ్ళేమో. అది వే ఆఫ్ థింకింగ్. యాప్టిట్యూడ్ అంటే ఏంటిది, ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఎలా ఆలోచిస్తున్నాడు అనేది రోజు రోజుకి మారుతుంటది. ఓకేనా, మనం 10th క్లాస్లో ఆలోచించాం, ఇంటర్మీడియట్లో ఆలోచించాం, ఇంటర్మీడియట్లో ఆలోచించినట్టు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఆలోచించాం. అంటే వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంటది. అలానే యాప్టిట్యూడ్ కూడా వే ఆఫ్ థింకింగ్. అంటే ఈ రోజు చేసిన సొల్యూషన్ రేపటికి ఇంకా మాడిఫై చేస్తాం, ఎల్లుండికి పెన్ను పేపర్ లేకుండా చేస్తాం. ఫస్ట్ డే కంపేర్ చేసుకుంటే ఈ క్వశ్చన్ ఇంత టైం పట్టింది అనిపిస్తుంది. అది ఓన్లీ ప్రాక్టీస్తో వస్తుంది. అందుకనే మా యూట్యూబ్ ఛానల్లో మేము షార్ట్ కట్స్ అప్లోడ్ చేసినాం. ఆ షార్ట్ కట్స్ అప్లై చేసి మీరు డైలీ క్వశ్చన్ చేయాలి. ఈరోజు లెటర్ సిరీస్ అనే వీడియో చూశాను, ఒక 50 క్వశ్చన్ చేసినాను, నేను లెటర్ సిరీస్ పర్ఫెక్ట్ అంటే అది చాలా రాంగ్. అదే లెటర్ సిరీస్ అనే టాపిక్ని డైలీ 5 క్వశ్చన్ చేస్తే 10 డేస్లో అయిపోతాయి 50. అప్పుడు మీకు లెటర్ సిరీస్ మీద ఏ ఎగ్జామ్ రాసిన క్వాలిఫై అవుతారు. ఓకేనా. సో అందుకనే టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఒకసారి చదివితే గుర్తుంటాయి. DBMS, OS, కంప్యూటర్ నెట్వర్క్స్, సిగ్నల్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇవన్నీ. కానీ యాప్టిట్యూడ్ అనేది మీరు 24/7 చదివిన ప్రాక్టీస్ చేయకపోతే గుర్తుండదు. ఓకేనా. నెక్స్ట్ పజిల్స్. అసలు అంటే ఒక వ్యక్తికి బీటెక్లో ఏమేమి కావాలో స్కిల్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ సెక్టర్ లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్లో ఎవ్రీ నోటిఫికేషన్స్ ఉంటాయి. అయితే బ్యాంక్ ఎగ్జామ్స్లో ప్రాబ్లం ఏంటంటే 3 రౌండ్స్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంట్రూ. ప్రిలిమ్స్లో ఏముంటాయంటే 60 minutes టైం ఉంటుంది, 100 క్వశ్చన్స్ టైం ఉంటుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, 100 క్వశ్చన్స్లో 35 యాప్టిట్యూడ్, 35 రీజనింగ్, 30 ఇంగ్లీష్, 100, 60 minutes టైం. మీరు మార్నింగ్ 4:30కి లేచి రోజు ప్రాక్టీస్ చేస్తే మీ స్పీడ్ ఎంత ఉంటుంది చెప్పాలా, 1 minute ఒక క్వశ్చన్ ఉంటుంది చేస్తారు. అంటే 60 minutesలో 60 చేయగలరు. కట్ ఆఫ్ వాళ్ళు 80. సో ఎప్పటికి జాబ్ రాదు. ఎందుకు, మీకు 60 వస్తే కట్ ఆఫ్ 80 ఉంటుంది, డిస్క్వాలిఫై అవుతుంటారు. మరి మీ స్పీడ్ ఎలా ఉండాలంటే 100 క్వశ్చన్ చేయని పెట్టే టైం 50 minutes అయి ఉండాలి. అంటే 60 సెకండ్స్లో ఒక క్వశ్చన్ చదివి ఆలోచించి ఆన్సర్ చేసి ఇంకో క్వశ్చన్ కూడా చేయాలి. అలా 1 minute 2 క్వశ్చన్స్ చేయాలంటే మీరు ఎంత ఫాస్ట్ అని కాదు, ఎంత లాజికల్గా ఆలోచించాలో మీరు ఆలోచించండి. ఓకేనా. సో అది క్వాలిఫై అయితే మెయిన్స్ ఉంటుంది, అది ఇంటర్వ్యూలు ఉంటుంది. బ్యాంకు, SSC, ఈ మధ్య SSC కూడా నోటిఫికేషన్ ఉంది. ఆగస్టులో ఎగ్జామ్ ఉంది. SSC అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మంచి శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. దీంట్లో యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు, కంప్యూటర్స్, జీకే ఉంటుంది. ఓకేనా. ఇది కూడా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు మనకు వచ్చే అడ్వాంటేజ్ అంటే మనం ప్రిపేర్ అవుతూ ఉంటే ఒక అటెంప్ట్లో మిస్ అయినా సరే ఇంకొక అటెంప్ట్లో, ఇప్పుడు సివిల్ సర్వీస్ ఉంది, ఎవ్రీ ఇయర్ కొన్ని పోస్టులకి IASలు, IPSలకి నోటిఫికేషన్ పెడుతుంటుంది. అందుకని 5-10 years ప్రిపేర్ అయినా సరే వాళ్ళు IAS కాకపోతే IPS లేదా IRS, IFS ఏదో ఒకటి క్యాచ్ చేస్తారు. ఇవన్నీ కాకపోయినా గ్రూప్ నోటిఫికేషన్. సో ఈ బ్యాంక్కి, RRBకి, SSC, బ్యాంకు, RRB, SSC వాటికున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. యాప్టిట్యూడ్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చేస్తారు. మరి ఎక్కువ మంది ఎక్కడ క్వాలిఫై అవుతారు చూడండి, నాట్ ఓన్లీ యాప్టిట్యూడ్, రీజనింగ్ కదా, ఇంగ్లీష్ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటుంది, జీకే అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అనేది. అంటే హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, తర్వాత ఎకనామిక్స్ ఉంటుంది, ఇన్ని కంబైన్. సో కానీ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఈవెన్ ఆగస్ట్ కూడా ఎగ్జామ్ ఉంది, SSCGL, ఇలా డిఫరెంట్. సో ఇప్పటి నుంచి ఈ 5000 సబ్స్క్రైబర్స్ సందర్భంగా మేమేం చేస్తున్నామంటే బ్యాంక్ ఎగ్జామ్స్, RRB ఎగ్జామ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్, తర్వాత SSC ఎగ్జామ్స్ వచ్చిన యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తాం. కాకపోతే ఆ సాల్వ్ చేసినప్పుడు మా యూట్యూబ్ ఛానల్ మీరు ఎందుకు చూడాలంటే ఆ క్వశ్చన్స్ని మేము విత్ ఇన్ షార్ట్ కట్స్లో చెప్తాం. ఓకేనా. కాకపోతే మేము మరీ చెప్తున్నాం, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి మేము చెప్పడం వల్లనే మీకు జాబులు ఇచ్చామాట అయితే చెప్తూనే ఉంటాం, ఒక రోజుకు కొన్ని వీడియోస్. కానీ మేము చెప్పిన దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఆ షార్ట్ కట్స్ మాకెందుకు గుర్తున్నాయంటే మాకు చెప్పి అలవాటు ఉంటాయి. మీకు గుర్తున్నారంటే ప్రాక్టీస్. అలా అని చెప్పి రోజుకి మీరు 24/7 చదవాల్సిన పని లేదు. మేము చెప్పిన షార్ట్ కట్స్ అప్లై చేసి కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూసి ఆ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మా వేలో ఆలోచించి మీరు చేయగలరు. మా వేని కాదు. ఇంకోటి, షార్ట్ కట్ అనేది ఒక వర్డ్ ఉండదు. ఎందుకంటే చూడండి, మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి ఫస్ట్ డే ఒక 5 hours పట్టుండొచ్చు. సెకండ్ డే మీకు థాట్ వస్తుంది, ఎందుకు ఇలాంటి రూట్లో వెళ్ళాలి, వేరే రూట్లో వెళ్ళొచ్చు కదని చెప్పి, అప్పుడు 3 hours పడుతుంది. ఇంకొకసారి మీకు వస్తుంది ఇంతకంటే వేరే రూట్. అంటే షార్ట్ కట్ అనే వర్డ్ ఉండదు. ఇప్పుడు మేము చెప్పేది ఒక లెవెల్ ఆఫ్ షార్ట్ కట్స్. ఇంతకంటే కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా దానికంటే మించిన షార్ట్ కట్స్ ఉంటాయి. కాకపోతే ఒకటే సీక్రెట్ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి డైలీ. అది మీకు డైలీ ఒక లైఫ్లో ఒక భాగం కావాలి. సో డైలీ యాప్టిట్యూడ్, వర్బల్,
రీజనింగ్ చేయటం అనేది మీ లైఫ్లో పార్ట్ కాగలిగితే మీరు ఏ ఎగ్జామ్ రాసినా క్వాలిఫై అవుతారు. ఓకేనా? సో ఈరోజు మేము ఈ 5000 సబ్స్క్రైబర్స్ సందర్భంగా మేము ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్లో ప్రీవియస్ వచ్చిన కొన్ని యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అంటే ఎవరైనా సాల్వ్ చేస్తారు, విత్ షార్ట్ కట్స్ మేము సాల్వ్ చేసి చూపిస్తాం. ఓకే, అందుకనే ఇది ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మీకు తెలిసిన జూనియర్స్ కానీ, సీనియర్స్ కానీ, మీ కజిన్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ ఎవరన్నా మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే మా యూట్యూబ్ ఛానల్ రెఫర్ చేయండి. ఓకేనా? సో మేము వన్స్ అగైన్ ఈ 5000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? ఇలా మీ సపోర్ట్ ఉంటే ఇంకొన్ని వీడియోస్ మేము అప్లోడ్ చేస్తుంటాం. మీరు అర్థం చేసుకుంటే యాప్టీ పర్ ప్లేస్మెంట్ అని ఒక యాప్టిట్యూడ్ కోసం స్టార్ట్ చేసిన మా యూట్యూబ్ ఛానల్ 107 వీడియోస్లో డిఫరెంట్ వేరియేషన్స్లో మేము అప్లోడ్ చేస్తాం. ఇంకా కమింగ్ టైంలో ఇప్పుడు 5000 సబ్స్క్రైబ్ అయిన సందర్భంగా ఏం చేసినాం, గవర్నమెంట్ ఎగ్జామ్స్, నెక్స్ట్ ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా అప్లోడ్ చేస్తుంటాం. ఇలా డిఫరెంట్ అంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు టెక్నాలజీ మారిపోతుంది కాబట్టి దానికి అనుగుణంగా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. ఓకేనా? సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ ఉంటే మా ఛానల్ రెఫర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.